అసలు నాగమణి నిజమేనా? ఇప్పటికీ నాగమణి కలిగిన పాములు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయిగా. నాగమణి అని అంటే అర్హత కలిగిన ఒక సర్పం విలువ. మీరు ఇప్పుడు తాతలు ముత్తాతలు వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా జరిగాయి. చేశారు, ప్రాణాలు ఓడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. నాగబంధనం మీద క్వశ్చన్ అడిగిన తర్వాత నాగమణి గురించి అడిగారు కాబట్టి సర్పాల యొక్క అర్హత మిత్రమా అది. దానంతల అదే శరీరం ద్వారా పుట్టుకొస్తుంది. అది పుట్టుకొని వచ్చి వాళ్ళు పడిగెత్తినప్పుడు పడిగపై ఉండి మెరుస్తూ ఉంటుంది అంటారు. దానికి మన దగ్గర చాలామంది అలా రాసి పెట్టారు. దానికి ఉన్న విలువ ఎంతో గొప్పదే. అదేంటంటే ఒక సర్పం యొక్క విలువతోనే వస్తుంది అది. ఇవి కూడా మీరు అన్నట్టుగానే ఉన్నాయా అనడానికి ఏంటంటే పెద్ద 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 శాసనాలు రాసిన ఈ మన భూమండలం మీద చాలా పురాతనమైన అడవులు, పెద్ద 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 గుడులు, వీటన్నిటిని కాపాడేది ఈ మీరన్న నాగమణులే. వీళ్ళెందుకు కాపాడతారనంటే ఇట్ ఈస్ ఎ డిగ్రీ, 10th ఇంటర్ డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత నువ్వు ఒక ఎంటెకో బీటెకో లేదంటే ఎంఫీలో ఎంఏనో పీజీఓ చేస్తావంటే ఇవన్నీ చదివిన తర్వాత నీ అర్హత ఏంది? ఐఆమే పోస్ట్ గ్రాడ్యుయేట్, లేదంటే ఐఆమే ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్ అంటావు గాను, ఆ టీచరే నాగమణి. అంటే అన్ని అర్హతలు కలిగినప్పుడు నీకు ఇచ్చే అర్హత అది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్రైటీరియా. అంటే సర్పాలలో ఎలాంటి అర్హత ఉండాలి అని అంటే ఒక సర్పానికి అర్హత అనేది ఎలా వస్తుంది? అది చేస్తున్న గొప్ప పనులకు వస్తుంది, అది కాపాడుకుంటున్న గుడికి వస్తుంది. ఎందుకు లేవు మరి? ఈ భూమండలంలో ఉన్నాయిగా. ఆ ప్రశ్న రేజ్ అయినప్పుడే వందల మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో దాన్ని మనం చూడలేకపోతున్నాం కావచ్చు, కానీ ఒకప్పుడు ఈ భూమండలంలో దాన్ని చూసి తరించి దాన్ని ఇష్టపడి కాపాడి బాగుపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదా మిత్రమా. ఎందుకు ఇప్పటికీ నాగమణి కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి? చేస్తారు, మంచిది కదా. మంచిగానా లేకపోతే చెడుగానా? లేదు ఇప్పుడు దాన్ని చెడు కానీ మంచి కానీ కాదు, అదొక విలువైన వజ్రం. అది ఎంతటి విలువైన వజ్రం అంటే మిత్రమా, దాన్ని 10 వజ్రాలతో కలిపితే ఆ 10 వజ్రాలు కూడా దీనికి ఉన్న విలువ సంపాదించగలుగుతుంది. ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెటిక్ పవర్, గ్రాస్పిక్ పవర్ దానికి ఉంటుంది. అట్లాంటి పాముల్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడం ఎలా? అలాంటి వాటిని ఐడెంటిఫై చేసే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నదే నీది చెడు ఉద్దేశం కాబట్టి అలాంటి దైవ కార్యక్రమాన్ని అంత సులభంగా చేరలేము. కష్టపడి సంపాదించి విలువలు సంపాదించి లాస్ట్కి రిటైర్ అయ్యే టైంకి వచ్చే 55-60 లక్షలు ఉంటాయి కదా, దానిపైన నీకు హక్కు ఉంటుంది. సడన్గా 25 ఏళ్ళనే నువ్వు 55 లక్షలు చూడాలి అంటే సడన్గా డబ్బు వచ్చినా కూడా దాన్ని నువ్వు కాపాడుకోలేవు. కాబట్టి మోస్ట్ వాంటెడ్ వర్డ్ ఈస్ ఎక్స్పీరియన్స్ గివ్స్ మెచ్యూరిటీ కెనాట్ బ్రింగ్ ఎక్స్పీరియన్స్. నాగమణి అనేది శివుడికి కూడా చెప్తారు కదా. ముల్లోకాధిపతికి నాగమణి ఏంది? నాగమణులే ఉన్నారుగా. పరమేశ్వరుడి దయ అదంట. ఇప్పుడు ముల్లోకాధిపతి దగ్గర ఎందుకు ఉన్నది అంటే అంతర్యామి, మరణం జననం లేని మహానీయుడు కాబట్టి నాగమణి ఏంటి? అలాంటి మనులు పరమాత్ముడే ఒక మణి. మంచి పనులు చేస్తే అర్హత వచ్చిందంట. అర్హత రాదు అసలు. నాగమణి అనేది సృష్టి రహస్యం. అది సృష్టిని కాపాడడానికి ఉంచబడిన పరమాత్ముడి ఆజ్ఞ. అది మానవుడు దాన్ని చేరుకోవడం అసంభవం. చేరుకున్న మానవులు మీకు ఎప్పుడు కనబడరు. అంతే, అక్కడికి పోయాడంటే మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణం లేదు, ఇక పైకి వెళ్ళిపోవడమే. అలాంటివి రావు మిత్రమా. కొంతమంది క్షుద్రపుద్రులు ప్రయాణాలు చేస్తారు, పాముది కుబ్బుసం దొరికిందని, లేదనంటే మాకు మణిహారం దొరుకుతున్న పాము వెంట వెతుకుతున్నామని. ఇదంతా ఒక కరెంటు తీగ మీద దాని పక్క వంటి నడుస్తున్నాం, షార్ట్ తగులుతలేదని. ఒక్కసారి తగిలిందంటే ఇక మనిషి అటే పోతాడు, గిట్ట రాడు. తగలడంత వరకు హీఈజ్ అ సేఫ్. ఒకసారి తగిలిందంటే చాలా మంచిగా వెళ్తాడు. నాగమణి ఈయన తయారవుతాడు, నాగమణి కోసం పోవడం కాదు. ఆహా లేదు. నాగమణిల శ్వేతనాగు అనేది హిమాలయాల్లో దట్టమైన తీవ్రమైన అడవుల్లో మంచు ప్రాంతాల్లో ఉండే నాగు. అసలు శ్వేతనాగు అనేది ఎలా ఉందంటే మిత్రమా, దైవ కార్యక్రమాల నిమిత్తం ఉపయోగించే ఒక సర్పం. అది అంటే ఒక విలువైన ప్రశాంతమైన అత్యంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలేటిది. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి, మానవులలో డిగ్నిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, వెరీ హై డిగ్నిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లో డిగ్నిటీ, లో డిగ్నిటీ, కొంచెం పూర్. హై డిగ్నిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద డస్ట్ కూడా ఉండదు. ఇంకొంచెం హై లెవెల్ డిగ్నిటీకి పోతే వాళ్ళు అసలు ఈ ప్రపంచానికి ఎప్పుడూ రారు, వెరీ రేర్, అప్పుడు ఒక్కసారి కనబడతారు. అలాంటి వాళ్ళని మనం ఈ విషయంలో తీసుకోవాలి. ఎందుకంటే అవి బయటికి కనబడే నావులు కావు. అవన్నీ ఏంటంటే వాటి యొక్క జీవన శైలి, వాటి యొక్క పద్ధతులు, వాటి యొక్క అంతర్గాలంగా జరిగే యుద్ధం దైవానికి మాత్రమే సంబంధం. వాటిని చూసిన వాళ్ళు ఉన్నారు. మేము ప్రత్యక్షంగా చూసాము. ఒకరోజు మంచిగా అడవిలో ఓ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాం. అక్కడ గుడి కట్టే పని చేస్తూ ఉన్నారు, వాళ్ళు తవ్వుతూ ఉన్నారు. గుడి కడతారు పునాదులు. పడుకున్నా నేను, చాలా ఆలస్యమైన నిద్రపోతూ ఉంటాయి.
పైపు కదులుతూ ఉంది. అంటే మధ్యాహ్నం టైంలో పైపు కదులుతుంది, నీళ్ళు ఎవరు పెట్టలేరు కదా అని ఒక 5 to 10 minutes నేను లైట్గానే అంత అబ్జర్వేషన్ చేయలేదు, ఇలానే ఒరిగి ఉన్నాను. ఒక 2-3 minutes తర్వాత లేచి చూసాను మిత్రమా, ఏదో అలజడి అవుతుంది కదా అని. పైపులలో పైపు ఇట్లా పైపు పొడుగు ఉంది చూసాను, దాని మధ్యలో ఇలా పడగెత్తి కూర్చొని ఉంది. ఒక సైజు ఇలా ఉంది, ఇటు అటు చూస్తుంది. ఎంత ప్రశాంతం అనిపించిందంటే దాన్ని పడగెత్తినప్పుడు. లేచి మొక్కే, ఏందమ్మా సమయం కానీ సమయం, పిట్ట మధ్యాహ్నం, అసలే చుట్టుపక్కల విషసర్పాలు తిరుగుతుంటే మానవులే కదా విషసర్పాలు, కొట్టేస్తారు వచ్చి కట్టతో. అంటే దాన్ని మొక్కితే గుడి కడితే ఎంత పవిత్రమైనది వచ్చింది. దాన్ని ఉట్టిగా కర్రతో కొట్టి చంపేటోళ్ళు ఉన్నారు, ఆకతాయి కుర్రాళ్ళు కదా. మొక్కేసి మీరు బయలుదేరడం చాలా మంచిదమ్మా అని అనుకుంటే ఆ గుడి యొక్క విలువను సంపాదించడానికి అక్కడికి వచ్చింది. అది అలా తెలుసుకుంటే గుడికి ఎంత విలువ వస్తుంది. మమ్మల్ని చంపడానికి వచ్చిందని చంపేస్తారు. ఒక 5 minutes తర్వాత వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయేదాకా నేను అక్కడే ఉన్నాను. వెళ్ళిపోయింది, అది ఎక్కడికి వెళ్ళింది ఏందని ఎక్కడ ఫాలో అవుతాను. అది దర్శనం అవడం అనేది ఎలా ఉంటుందో తెలుసా. ఈ శరీరం అసలు ఎంత పుణ్యం చేసుకుంది అనిపిస్తుంది. సృష్టిలో జరిగే మహత్తరమైన కార్యక్రమాలను అనుభవించాలి, కానీ ఎవరో చెప్తే చేస్తే ఆ యొక్క ఫీలింగ్ రాదు. సరేనా? కొందరు నాగపాములకు హాని కలిగించిన వాళ్ళంతా కారణ జన్మలై మళ్ళీ పుడతారుగా పాపాన్ని అనుభవించడానికి. అదొక జాతి. వాళ్ళకి ఏదో ఆ టైంలో ఏదో ఖచ్చితంగా సర్పజాతులు, సర్పరోగాలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా, కుటుంబాలు లేకుండా, సంసారాలు లేకుండా ఎంతోమంది ఉన్నారు. అలా చంపకూడదు పాములని. తప్పు. ఏ జంతువుని చంపకూడదు. పామును చంపినోళ్ళు వాళ్ళ మీద పాము పగపట్టింది అంటారు, అది నిజమేనా? ఇప్పుడు ఒక పాముని చంపేసావు నువ్వు, చంపేసిన పాము ఎలా వస్తుంది పడగెత్తి నీ మీదకు? కాబట్టి ఏంటంటే ఆ యొక్క తంతు అక్కడికే ముగిసిపోతుంది. కానీ పామును చంపేటప్పుడు రాస్తున్నది రాత ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడు చూస్తున్నప్పుడు ఒక అభంశుభం తెలియని జీవిని చంపినప్పుడు, అందులో నాగజాతిని చంపించినప్పుడు, ఇప్పుడు నీవే ఉన్నావు, మీ తాత ముత్తాతలు ఉంటారు, వాళ్ళ ముందు నీకేమైనా హాని జరిగిందనుకోండి, నీవు 10 మందికి చెప్తావు కదా. మీ తాతలు నీకు ఏం చెప్తారో, నా యొక్క మునిమన్మని దెబ్బ కొట్టారు వీళ్ళు, వాళ్ళని ఎప్పటికైనా వదలొద్దు అంటే కారణం చేత మళ్ళీ నిన్ను పుట్టించుకొని ఆ కారణాన్ని వీళ్ళు ఖచ్చితంగా సర్పానికే బలిగిస్తారు. అంటే అదే ఏదో విధంగా కాటేస్తుంది. అంటే ఆ సర్పమే కాటేస్తుంది అని కాదు, దాని రక్త సంబంధికాలు ఉంటాయి కదా. మానవుడి జన్మ ఎలా ఉంటుందో మిత్రమా, 1 by 1 జనరేషన్స్ ఎలా వస్తాయో సర్పాలది కూడా అలానే ఉంటుంది.